Hello everyone, welcome to Vishnu IAS. ఈ రోజు మనం డిసెంబర్ మంత్ లో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంసీక్యూ బేస్డ్ లో డిస్కస్ చేద్దాము. సో ఈ పర్టికులర్ సిరీస్ మనము ఆగస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసాము. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, సో ఈ అన్ని మంత్స్ లో ఉన్న కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఆన్ ఎంసీక్యూస్ డిస్కస్ చేసాము. సో టుడే డిసెంబర్ మంత్ లో పార్ట్ 1 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ బేస్డ్ లో డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈస్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ? సో ఇండియాలోనే మొదటిసారి ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ లక్నో. సో లక్నోలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లక్నో అనేది ఎక్కడ ఉంది? ఇట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ ఇండియాస్ లార్జెస్ట్ స్టేట్ ఏదైతే ఉందో ఇస్ సెట్ టు ఎస్టాబ్లిష్ కంట్రీస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇన్ లక్నో, రైట్? సో దిస్ ఇనిషియేటివ్ దేనికోసం? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హబ్ని క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో లక్నోని సెలెక్ట్ చేసుకున్నారు, రైట్? సో ఇంటిగ్రేటింగ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అవన్నీ త్రూ ఇన్నోవేషన్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద ఫ్యూచర్, రైట్? దాన్ని బేస్ చేసుకొని మనకి ఒక బెస్ట్ ఇన్నోవేషన్ అండ్ నర్చర్ ద వర్క్ ఫోర్స్ అనేది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వాడేసి మనం లక్నోని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో లక్నోలో స్టార్ట్ చేయడం జరిగింది. సో గ్రాండ్ వ్యూ రిసర్చ్ రిపోర్ట్ ప్రకారము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏం చెప్తున్నారో చూడండి. ద గ్లోబల్ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ సైజ్ ఎంత ఉందంట? 2022 వరకే $137 బిలియన్ రీచ్ అయింది. అండ్ 2023-2030 వరకు ఈ యొక్క గ్రోత్ రేట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు? 37.3% ఉండబోతుంది. సో ఇంత గ్రోత్ రేట్ ఉంది కాబట్టి మనకి లక్నోని చూస్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా డెవలప్ చేయడం జరిగింది. ఆల్రైట్, నెక్స్ట్ భూమి రాశి పోర్టల్ అనేది ఏ మినిస్ట్రీ కింద ఇనిషియేటివ్ని స్టార్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఆల్రైట్, సో భూమి రాశి పోర్టల్ అనేది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమి రాశి పోర్టల్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఓకే, వాట్ ఈస్ భూమి రాశి పోర్టల్ అబౌట్ అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో భూమి రాశి పోర్టల్ అనేది ఇట్స్ అన్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్. ఆల్రైట్, సో ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందని చెప్పాను? మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ కిందకి వస్తుంది. ఇది బేసికలీ ఏంటి అంటే మనకి హైవేస్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఏంటి, మనం ల్యాండ్ అనేది ఎక్విజిషన్ చేస్తూ ఉంటాం, రైట్? ఆ యొక్క ప్రాసెస్ని స్పీడప్ చేయడం కోసం, ఎక్స్పెడైట్ చేయడం కోసం. ఓకే, ద పోర్టల్ ఇంటెండ్స్ టు ఎక్స్పెడైట్ ద ప్రాసెస్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్. ఈ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేయడానికి, ల్యాండ్ని ఎక్వైర్ చేయడానికి ఈ అంత ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుంది ప్రాసెస్. సో ఈ భూమి రాశి పోర్టల్లో ఏమవుతుందంటే ఎంటైర్ ఈ యొక్క సింగిల్ పాయింట్ ఆఫ్ ప్లాట్ఫామ్ వెరిన్ ల్యాండ్ ఎక్విజిషన్ కా సంబంధించిన నోటిఫికేషన్స్ కానివ్వండి, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేస్తామన్న ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ల్యాండ్ ఎక్వైర్ చేసే పర్సన్ ఎవరి దగ్గర నుంచి మనం ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నామో ఆ పట్ల పర్సన్కి డబ్బులు కూడా మళ్ళీ ఇచ్చేయాలి కదా. సో ఆ అమౌంట్ ఏదైతే ఉందో దట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బెనిఫిట్స్ డైరెక్ట్లీ to the accounts of the beneficiaries కానీ everything will be in this particular portal called భూమి రాశి పోర్టల్. ఓకే, ల్యాండ్ ఎక్వైర్ దగ్గర నుంచి ఆ యొక్క బెనిఫిషియరీకి డబ్బులు ఇచ్చే వరకు ది ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఈ పోర్టల్లో ఉండబోతుంది. ఓకే, దిస్ భూమి రాశి పోర్టల్ అనేది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రైట్, నెక్స్ట్, in which city did PM Modi inaugurated the world's largest meditation center? ఓకే, వరల్డ్లోనే లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అనేది మన మోదీ గారు ఎక్కడ ఏ సిటీలో ఇనాగ్రేట్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ వారణాసి. వారణాసిలోనే వరల్డ్స్లో లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, ఇనాగ్రేట్ చేశారు. ఓకే, సో ఇదండి ఇమేజ్. ఇది మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉందంట? 7 ఫ్లోర్స్ ఉందన్నమాట ఈ బిల్డింగ్ మొత్తం కూడా. 7 ఫ్లోర్స్ మెడిటేషన్ సెంటర్. ఒక్కసారిగా 20,000 మంది మెడిటేషన్ చేసే కెపాసిటీ ఉంది దీనికి. Okay, so the Prime Minister Narendra Modi marked the historic moment on Monday as he inaugurated the ఏంటి వారణాసి దాన్ని ఏమంటున్నారు? సర్వేద్ మహామందిర్ ఇన్ ఉమారహా. వారణాసిలో ఆ యొక్క ప్లేస్ పేరు అనమాట. దిస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ మెడిటేషన్ సెంటర్ మొత్తం ఎన్నని చెప్పాను? 7 ఫ్లోర్స్ ఉంటుంది. ఒకేసారి 20,000 డివోటీస్ ఒకేసారి మెడిటేషన్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. ఆల్రైట్, ఈ యొక్క ప్లేస్ పేరు ఎక్కడ స్టార్ట్ చేశారు, దట్ మెడిటేషన్ సెంటర్ ఎక్కడ స్టార్ట్ చేశారు అన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ విన్ బ్యాగ్స్. ఓకే, ఈ విన్ బ్యాగ్స్ 2023 అనేది
ఇండియా అండ్ విచ్ కంట్రీ మధ్యలో ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంది అన్నాడు. ఏ టూ కంట్రీస్ మధ్యలో అని అడుగుతున్నారు. దిస్ విన్ బ్యాగ్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ వియత్నాం. ఓకే, ఇండియా అండ్ వియత్నాం మధ్యలో జరిగే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటి? విన్ బ్యాగ్స్. ఓకే, విన్ బ్యాగ్స్ 2023. సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు కంటింజెంట్ రీచ్డ్ ఎక్కడ చేశారు ఈసారి? ఈ 2023 విన్ బ్యాగ్స్ అనేది మనకి వియత్నాంలో జరిగింది. ఓకే, దిస్ పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ ఇది 4th ఎడిషన్. ఆల్రైట్, సో ఇది స్టార్ట్ చేయబట్టి ఇప్పటికి 4 times అవుతుంది. సో ద 4th time ఆఫ్ దిస్ పర్టిక్యులర్ విన్ బ్యాగ్స్ ఎక్సర్సైజ్ హ్యాపెండ్ ఇన్ వియత్నాం. ఓకే, మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 4 years అంటున్నాను కదా, అంటే 2018 నుంచి మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అయింది. మరి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ దిస్ విన్ బ్యాగ్స్ ఎక్కడ జరిగింది? జబల్పూర్, మధ్యప్రదేశ్ లో కండక్ట్ చేశారు. దట్ ఈస్ ఆర్ ఇండియా హ్యాస్ ఇనాగ్రేటెడ్ దిస్ పర్టిక్యులర్ విన్ బ్యాగ్స్. ఓకే, ఫస్ట్ ఎడిషన్. ఇట్ ఈస్ యాన్యువల్ ట్రైనింగ్. సో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఆల్టర్నేట్ గా ఒకసారి వియత్నాంలో జరుగుతుంది, ఇంకోసారి ఇండియాలో జరుగుతుంది. ఆ విధంగా ఆల్టర్నేట్ గా షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం ఇండియా అండ్ వియత్నాం మధ్యలో. ఆల్ రైట్, నెక్స్ట్, who has recently become the 3rd woman Grand Master of India? ఓకే, సో మనకి 3rd woman Grand Master of India అనేది ఎవరు సెలెక్ట్ అయ్యారో అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈస్ వైశాలి రమేష్ బాబు. ఓకే, వైశాలి రమేష్ బాబు, షీ హెస్ బికమ్ ద 3rd woman Grand Master of India. ఓకే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటి? గ్రాండ్ మాస్టర్ అనేది ఇట్స్ హైయెస్ట్ టైటిల్. చెస్ విషయంలో చెస్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏవైనా బిగ్ అచీవ్మెంట్స్ చేస్తే వాళ్ళకి ఆ గ్రాండ్ మాస్టర్ అన్న టైటిల్ ఇస్తారు. ఓకే, సో షీ ఈజ్ వైశాలి. ఓకే, వైశాలి హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద 3rd woman. సో గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాలో 3rd woman ఈవిడైంది. మరి ఫస్ట్ సెకండ్ ఎవరు? ఫస్ట్ వచ్చేసి కోనేరు హంపి, సెకండ్ వచ్చేసి హారిక ద్రోణవాలి. ఓకే, వీళ్ళిద్దరి తర్వాత 3rd woman గ్రాండ్ మాస్టర్ ఎవరయ్యారు అంటే వైశాలి రమేష్ బాబు. ఓకే, మరి షీఈస్ 84th గ్రాండ్ మాస్టర్. సో ఓవరాల్ గా చూసుకుంటే షీఈస్ 84th గ్రాండ్ మాస్టర్. విత్ రెస్పెక్ట్ టు ఉమెన్ కేటగిరీలో షీఈస్ 3rd woman గ్రాండ్ మాస్టర్. ఓకే, సో షీఈస్ 3rd woman గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ద కంట్రీ. బిసైడ్స్ దిస్ ఆల్రెడీ చెప్పాను, కోనేరు హంపి, హారిక ద్రోణావాలి ఆఫ్ ఇండియా ఆర్ ద బీన్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్స్. ఓకే, వీళ్ళిద్దరి తర్వాతే వైశాలి రమేష్ బాబు. ఓకే, వైశాలి అండ్ హర్ యంగర్ బ్రదర్ ఎవరు? రమేష్ బాబు, ప్రజ్ఞానంద, వీళ్ళిద్దరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఓకే, సిస్టర్ అండ్ బ్రదర్ యొక్క ఫస్ట్ ఎవర్ గ్రాండ్ మాస్టర్, బ్రదర్ సిస్టర్ డ్యూరింగ్ హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా ఈ గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్, వేర్ ఇస్ ద COP28 సమ్మిట్ బీన్ ఆర్గనైజ్డ్? సో COP28 సమ్మిట్ ఏదైతే జరిగిందో మనకి 2023లో, ఆ సమ్మిట్ అనేది ఇక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ దుబాయ్లో మనకి COP28 సమ్మిట్ అనేది జరిగింది. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దిస్ COP28 అంటే ఏంటి? 28th యాన్యువల్ యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ మీటింగ్ అనేది దాన్ని ఏమంటాం మనం? COP28 అంటే 28th టైం, దట్ ఈస్ 28th మీటింగ్ COPది. ఓకే, ఇది ఎక్కడ జరిగిందని చెప్పాను? November 30 నుంచి December 12 వరకు జరిగింది దుబాయ్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్లో జరిగింది. ఓకే, COP స్టాండ్స్ ఫర్, COP అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్, 28th ఎడిషన్. ఎవరిది వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC వాళ్ళు కండక్ట్ చేసే ఈ యొక్క COP28 అనేది మనకి దుబాయ్లో జరిగింది. ఓకే, దిస్ కాన్ఫరెన్స్ బేసికలీ ఈ యొక్క కాన్ఫరెన్స్ ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే డిఫరెంట్ గవర్నమెంట్స్. ఓకే, డిఫరెంట్ కంట్రీ యొక్క గవర్నమెంట్స్ వచ్చేసి దేని గురించి మాట్లాడుకుంటారు? ఫ్యూచర్ క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటారు. వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ విచ్ వీ నీడ్ టు బ్రింగ్ ఇన్ టు కంబాట్ దిస్ క్లైమేట్ చేంజ్ అన్న దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. దిస్ COP28 గురించి మీరు డీటెయిల్గా చదువుకోండి. డెఫినెట్లీ మనకు ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్లీ ఎగ్జామ్లో అయితే అపియర్ అవుతుంది. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడు. వాట్ ఆర్ ది అవుట్కమ్స్ ఆఫ్ COP28 అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో why did Prime Minister Narendra Modi inaugurated the 10,000 Jan Aushadhi Kendra? ఓకే, 10,000th జన్ ఔషధి కేంద్ర మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎక్కడ లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఇస్ దియోగర్. ఓకే, దియోగర్ ఎయిమ్స్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మార్క్ ద సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్, హెల్త్ కేర్ సెక్టార్లో సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ సాధించారు విత్ రెస్పెక్ట్ టు ఇనాగరేటింగ్ ద 10,000th జన్ ఔషధి కేంద్ర ఇన్ దియోగర్ ఎయిమ్స్. ఓకే, ఎయిమ్స్ ఎక్కడుంది? దియోగర్లో ఉన్న ఎయిమ్స్లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, దేర్ ఆర్ సెంటర్స్. బేసికలీ ఈ యొక్క
జన్ ఔషధి కేంద్ర అంటే ఏంటి, ఇక్కడ మనకి జనరిక్ మెడిసిన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఆల్రైట్, ద క్వాలిటీ జనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ద అఫోర్డబుల్ కాస్ట్లో అందరికీ అందజేయాలి అనే ఉద్దేశంతో మనకి ఈ కేంద్రాస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రైట్, సో దిస్ పర్టికులర్ ఈవెంట్ ఆల్సో విట్నెస్ లాంచ్ ఆఫ్ అంబిషియస్ ప్రోగ్రామ్. దీంతో పాటుగా మనకి ఏమని టార్గెట్ పెట్టుకున్నారు, ఈ యొక్క జన ఔషధి కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో 10,000 నుంచి 25,000 25,000కి ఇంక్రీజ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆ ఫిగర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 25,000 జన ఔషధి కేంద్రాస్ని మనం ఇంక్రీజ్ చేయాలి ఫ్రమ్ 10,000 అని చెప్పేసి ఈ యొక్క మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, జస్ట్ ఇన్ అస్సాం ఒక్క ప్లేస్లోనే మనకి ఎన్ని ఉన్నాయంట, 182 జన్ ఔషధి కేంద్రాస్ ఉన్నాయంట. ఓకే, ద స్కీమ్, ఈ యొక్క జన్ ఔషధి కేంద్ర స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ అయింది, 2015లో లాంచ్ అయింది. ఓకే, 2015. బట్ దిస్ పర్టిక్యులర్ జన్ ఔషధి కేంద్రాస్ it comes under which ministry అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, జన్ ఔషధి కేంద్రాస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఓకే, అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, who is said to be the chief guest at the Republic Day celebrations in New Delhi? సో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మన న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి హూ ఇస్ ద చీఫ్ గెస్ట్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఇస్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఓకే, ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇస్ ద చీఫ్ గెస్ట్ ఎట్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, ఫ్రాన్స్ ప్రెసిడెంట్. వాట్ ఈస్ ద గవర్నమెంట్స్ టార్గెట్ ఫర్ ఆయుష్మాన్ భారత్ బై January 26, 2026? సో ఆయుష్మాన్ భారత్ యొక్క టార్గెట్ గవర్నమెంట్ ఏం పెట్టుకుంది అని అడుగుతున్నారు. ఏంటి, ది ఆన్సర్ ఇస్ కవరింగ్ 270 million మోర్ ఇండివిజువల్స్. ఓకే, ఆయుష్మాన్ భారత్ కింద ఎవరైతే ఇండివిజువల్స్ దాంట్లో ఎన్రోల్ అవుతారో దాని యొక్క టార్గెట్ ఎంత పెట్టుకుంది గవర్నమెంట్, ఇంకా 270 million మోర్ ఇండివిజువల్స్ని ఆ యొక్క ఆయుష్మాన్ భారత్ స్కీమ్లోకి ఎన్రోల్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది బై January 26, not 2026, ఐఎమ్ రియలీ సారీ, January 26 వరకు మనకి 270 million మోర్ ఇండివిజువల్స్ని కవర్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది గవర్నమెంట్. సో ఈ యొక్క స్కీమ్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ఏంటి, ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. గుర్తుపెట్టుకోండి, వరల్డ్లోనే లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ మన ఆయుష్మాన్ భారత్. ఓకే, ఇది ఫుల్లీ ఫినాన్స్డ్ బై ద గవర్నమెంట్. సో కంప్లీట్లీ ఫండింగ్ ఎవరు ఇస్తారు, గవర్నమెంటే ఇస్తుంది. ఇది ఎప్పుడు లాంచ్ అయింది అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. 2018లో ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది మనకి లాంచ్ అయింది. ఓకే, ఇది బేసికల్ ఎంత ఇస్తారు, ₹5 lakh పర్ ఫ్యామిలీ. పర్ ఫ్యామిలీకి 5 lakhs ఇస్తారు. ఇన్ సెకండరీ అండ్ టెరిషరీ కేర్ సెంటర్స్లో మనకి వెళ్ళి ఆ యొక్క హాస్పిటల్లో ఉన్న ఈ యొక్క ప్యాకేజ్ కవర్స్ ఏమేమి, సర్జరీ కానీ, మెడికల్ కానీ, డే కేర్ ట్రీట్మెంట్స్ కానీ, అవన్నీ కూడా మనకి ఈ యొక్క సెకండరీ అండ్ టెరిషరీ కేర్లో వస్తాయన్నమాట. అవన్నీ కూడా కవర్ అవుతాయి అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్, ఆయుష్మాన్ భారత్ స్కీమ్. ఓకే, ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు ఎన్రోల్, ఎంత టార్గెట్ పెట్టుకుందని చెప్పాను, బై January 26 of 2024 వరకు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, అడిషనల్లీ 270 million బెనిఫిషరీస్ని యాడ్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే, నెక్స్ట్, వాట్ వాజ్ అ సిగ్నిఫికెంట్ అవుట్కమ్? చెప్పాను కదా, COP28 ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ మనకు వచ్చే కమింగ్ ఎగ్జామ్స్లో. సో COP28 ఒక సిగ్నిఫికెంట్ అవుట్కమ్ ఏంటి అని అడుగుతున్నారు. So the answer is the UAE consensus addressing fossil fuels for the first time. Okay, for the first time ఈ COP28లో fossil fuels ని అడ్రస్ చేయాలి అన్నది అడ్రస్ చేశారు. ఓకే, దట్ ఈస్ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది మనకి ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఎమిషన్స్కి ఈ యొక్క ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం అడ్మిట్ చేశారు. ఇంతకుముందు అంతా కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ఎలాంటి ఎఫెక్ట్ లేదు అని చెప్పేసి దే హ్యావ్ ఇగ్నోర్డ్ ఇట్, బట్ ఫర్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ కన్సిడర్డ్ ఇట్. ఓకే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇన్ COP28 ద రోల్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్లో దిస్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఇస్ ప్లేయింగ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ అని చెప్పేసి అక్నాలెడ్జ్ చేశారు, అగ్రీ చేశారు. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, ఫాసిల్ ఫ్యూయల్స్ విచ్ కాంట్రిబ్యూట్ బేసికలీ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో
ఫాసిల్ ఫ్యూయల్స్ విల్ కాంట్రిబ్యూట్ 75%. ఓకే, 75% ఈ యొక్క ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అబౌట్ గ్లోబల్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అబౌట్ 90% ఆఫ్ గ్లోబల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. చూడండి ఎంత ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫాసిల్ ఫ్యూయల్స్. టు సెంటర్ స్టేజ్ ఎట్ COP28. సో COP28లో ఈసారి ఫాసిల్ ఫ్యూయల్స్ గురించి చాలా టు సే ఎక్కువగా రోల్ ప్లే చేస్తుంది ఫాసిల్ ఫ్యూయల్స్ అని చెప్పేసి దీని గురించి డీటెయిల్గా మాట్లాడడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, ఆఫ్టర్ మచ్ డెలిబరేషన్స్, సో చాలా డిస్కషన్స్ అయిన తర్వాత ఫైనల్లీ ఒక అగ్రిమెంట్కి వచ్చారు. కాల్డ్ అపాన్ కంట్రీస్ టు కాంట్రిబ్యూట్ టువర్డ్ ట్రాన్సిషనింగ్ అవే, దట్ ఈస్ 2050 కల్లా ఈ యొక్క ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని నెట్ జీరోకి తీసుకొని రావాలి అని చెప్పేసి వాళ్ళు ఫైనల్లీ కన్సెన్సస్కి అయితే వచ్చారు. ఓకే, బట్ ఈ 2050 వరకు టైం లైన్ అనేది ఏం పెట్టుకోలేదు. బై హౌ మెనీ ఇయర్స్ మనం ఎంత టార్గెట్లో ఎంత మీట్ అవ్వాలి ఏంటి అన్నది డీటెయిల్గా నో టైమ్ షెడ్యూల్స్, నో టార్గెట్స్ అలాంటివి ఏం పెట్టుకోలేదు. దట్ ఈస్ అ డిసప్పాయింటింగ్ థింగ్ విచ్ హ్యాపెన్ ఇన్ దిస్ పర్టికులర్ COP28. ఓకే, ఫాసిల్ ఫ్యూయల్ ఫేజ్ అవుట్ గురించి జస్ట్ మాట్లాడారు కానీ ఇన్ డీటెయిల్గా దాని యొక్క టైం లైన్ గురించి అయితే మాట్లాడలేదు. నెక్స్ట్, వాట్ మేక్స్ లకాడాంగ్ టర్మరిక్ యూనిక్ లీడింగ్ టు ద GI ట్యాగ్. ఓకే, లకాడాంగ్ టర్మరిక్, ఈ టర్మరిక్ ఏదైతే ఉందో GI ట్యాగ్ అనేది వచ్చింది దానికి. ఎందుకు వచ్చింది GI ట్యాగ్ దానికి? వాట్ ఈస్ అ యునిక్ క్వాలిటీ విచ్ ఇట్ హ్యాస్ ఫర్ గెటింగ్ దిస్ GI ట్యాగ్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ హై కుర్కుమిన్ కంటెంట్. ఓకే, ఈ యొక్క టర్మరిక్లో కుర్కుమిన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అందుకోసం దానికి GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. వాట్ ఈస్ దిస్ కుర్కుమిన్ కంటెంట్? మరి ఈ యొక్క లకాడాంగ్ టర్మరిక్ అనేది ఏ ప్లేస్లో ఉంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ టర్మరిక్, పసుపు కొమ్ములు అంటారు కదా అవన్నమాట. మరి ఇది ఎక్కడుంది లకాడాంగ్ టర్మరిక్ అనేది? మేఘాలయలో ఉన్న ఈ యొక్క లకాడాంగ్ టర్మరిక్కి GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఈ యొక్క లకాడాంగ్ టర్మరిక్లో కుర్కుమిన్ కంటెంట్ ఎంత ఉందంట? 6.8 to 7.5% ఉంది. ఈ కుర్కుమిన్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఆ పసుపు కొమ్ములు జనరలీ చాలా ఎల్లో కలర్గా ఉంటాయి, పచ్చగా కనపడతాయి. సో దట్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఆఫ్ హై గ్రేడ్ క్వాలిటీ. ఓకే, క్వాలిటీ ఎక్కువ ఉంటే దాని యొక్క కుర్కుమిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, సింపుల్. ఓకే, సో గ్రోన్ ఒరిజినలీ, సో ఈ యొక్క ఆర్గానికలీ ఈ యొక్క ప్లేస్లో దీన్ని పండిస్తారు, అంటే వితౌట్ ఎనీ యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ దీన్ని పండిస్తారు అనమాట మేఘాలయలో. ఓకే, సో ది GI ట్యాగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో ఆబ్వియస్లీ GI ట్యాగ్ వచ్చిందంటే దాని యొక్క మార్కెటింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఫర్ ది ఫార్మర్స్, యాజ్ వెల్ as ఆబ్వియస్లీ వాళ్ళకి ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కస్టమర్స్ కూడా ఒక జెన్యూన్ ప్రోడక్ట్ని అందజేయగలుగుతాం, రైట్? సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ GI ట్యాగ్. నెక్స్ట్, why did India refrain from signing COP28 declaration on climate and health? మన ఇండియా క్లైమేట్ అండ్ హెల్త్కి సంబంధించి COP28 సైన్ చేయలేదు. ఎందుకు సైన్ చేయలేదు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ concerns that reducing greenhouse gases emissions for cooling in healthcare infrastructure could hinder medical services in underserved areas. ఓకే, ఈ యొక్క సైన్ మేము చేస్తే గనక ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని గనక మేము తగ్గించాలని టార్గెట్ పెట్టుకుంటే గనక మా ఇండియాలో ఈ యొక్క అండర్సర్వ్డ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మేము మెడికల్ ఫెసిలిటీస్ని ప్రాపర్గా అందచేయలేము అని చెప్పేసి ఇండియా అంటుంది. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇండియా డిడ్ నాట్ సైన్ ద డిక్లరేషన్ ఆన్ పార్టిసిపేషన్. ఆల్రైట్, సైన్ చేయలేదు ఆన్ ది యాక్టివిటీస్. వరల్డ్ హెల్త్ డే రోజు జరుగుతున్న ఈ యాక్టివిటీస్కి మన ఇండియా అనేది సైన్ చేయలేదు. దిస్ ఈజ్ బికాస్ ఏమని చెప్పింది గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ ఏమని చెప్తుంది అంటే ఈ యొక్క COP గోల్స్ యాజ్ వెల్ as SDG గోల్స్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మన కంట్రీ అనేది డెవలప్ అవ్వాలి అని అంటుంది. అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 3 టాక్స్ అబౌట్ ఎన్ష్యూరింగ్ హెల్దీ లైఫ్స్ అండ్ ప్రమోట్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్. ఓకే, ఈ యొక్క హెల్త్ గురించి మనకి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్లో 3లో ఉంది, వెరీన్ ఇట్ టాక్స్ అబౌట్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్స్ అండ్ వెల్ బీయింగ్ అనేది మనం కంట్రీలో ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 3లో మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మన ఈ యొక్క COP28లో గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించి మనం ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించాలి అంటే మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో విత్ రెస్పెక్ట్ టు మెడిసిన్స్
వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని కోల్డ్ స్టోరేజ్ ప్లేసెస్లో మనం ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. దానికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేది జరుగుతాయి. ఇన్ కేస్ అవి గనక మేము తగ్గించాలి అనుకుంటే we will not be able to meet this particular goal 3 of sustainable developmental goal అని చెప్పేసి మన ఇండియా సైన్ చేయలేదు. సింపుల్. ఆల్రైట్. నెక్స్ట్, when will be the mandatory blending of compressed biogas with natural gas commence according to the government's announcement? Okay, సో గవర్నమెంట్ ఏమని అనౌన్స్ చేసింది, ఈ యొక్క మ్యాండేటరీ బ్లెండింగ్ అనేది చేపిస్తాము బిట్వీన్ బోత్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్. సో కంప్రెస్డ్ బయోగ్యాస్ అండ్ న్యాచురల్ గ్యాస్ మధ్యలో ఈ బ్లెండింగ్ అనేది మ్యాండేటరీ ఫ్రమ్ ఏప్రిల్ 2025. ఓకే, ఏప్రిల్ 2025 నుంచి దిస్ విల్ బికమ్ మ్యాండేటరీ. Indian government has announced a phased introduction. Okay, phased ways lo, like phase 1, phase 2, phase 3 ala phased way lo manamu ee yokka blending anedi mem chestamu ani cheppesi mana Indian government anedi cheppడం జరిగింది. Okay, this particular initiative blows to domestic demand, decreases reliance. So దీని వల్ల ఏమవుతుంది, డొమెస్టిక్ డిమాండ్ అనేది పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి, యాజ్ వెల్ యాజ్ ఇండియాస్ కమిట్మెంట్ టు అచీవ్, మనం 2070 కల్లా 0 ఎమిషన్స్ అని టార్గెట్ పెట్టుకుందాం, దానికి కూడా మనం కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళం అవుతాం విత్ దిస్ పర్టికులర్ బ్లెండింగ్. ఓకే, సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను, ఏప్రిల్ 2025 నుంచి దిస్ పర్టికులర్ బ్లెండింగ్ విల్ బి మ్యాండేటరీ. మరి బ్లెండింగ్ పర్సంటేజ్ ఎంత బ్లెండ్ చేస్తున్నారు ఆ పర్సంటేజ్ కూడా తెలుసుకోవాలి. జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 1%. ఓకే, 1% బ్లెండింగ్ జరుగుతుంది, మ్యాండేటరీ బ్లెండింగ్ బిట్వీన్ బోత్ కంప్రెస్డ్ బయోగ్యాస్ as well as natural gas. Okay, just 1% from April 2025. Next, how many PVTGs, particularly vulnerable tribal groups, have been identified under PM Janman? Okay, PM Janman scheme kinda ఎంతమంది particularly vulnerable tribal groups ని ఐడెంటిఫై చేశారు అని అడుగుతున్నారు. The answer is 75. Okay, 75 PVTGs ని ఐడెంటిఫై చేశారు to under this particular PM Janman scheme. Okay, so ఏ రోజు స్కీమ్ ఇది లాంచ్ అయింది, నవంబర్ 29th. సో నవంబర్ 29th రోజు ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ప్రధాన్ మంత్రి జన్జటి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ స్కీమ్. ఓకే, సో ఈ పర్టికులర్ స్కీమ్ దేని గురించి, బేసికలీ PM Janman స్కీమ్ అనేది ఎందుకు లాంచ్ చేశారు అంటే, పీవీటీజీ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అని, లైక్ సేఫ్ హౌసింగ్ కానీ, క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, వాళ్ళకి రోడ్స్ కూడా లేవు, రోడ్స్ కానీ టెలికామ్ కనెక్టివిటీ కానీ వాళ్ళ యొక్క సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇవన్నీ సహాయం ఆర్ ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో PM Janman స్కీమ్ని నవంబర్ 29th రోజు మనకి క్యాబినెట్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి PM Janman అని మాట్లాడుతున్నప్పుడు అసలు పీవీటీజీస్ అంటే ఎవరు అన్నది తెలుసుకోవాలి మనం. ఓకే, సో పీవీటీజీస్ అనే వాళ్ళు ఎవరు అంటే, ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ట్రైబల్ కమ్యూనిటీస్లో మోర్ వల్నరబుల్ ఉంటారు, వాళ్ళని మనం పీవీటీజీస్ అంటాం, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఓకే, సో 1960-61లో దేబార్ కమిషన్, వెరీ 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 ఇంపార్టెంట్, విచ్ పర్టికులర్ కమిషన్ టాక్స్ అబౌట్ పర్టికులర్లీ ట్రైబల్ గ్రూప్స్ అని అడుగుతారు. సో దేబార్ కమిషన్ మనకి 1960-61లో డిస్పారిటీ, ఈ యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్స్లోనే చాలా డిస్పారిటీస్ ఉన్నాయి, మళ్ళీ కొంతమంది దే ఆర్ వెరీ మచ్ వల్నరబుల్, అందుకోసం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేసి ఐడెంటిఫై చేయడం జరిగింది బై దేబార్ కమిషన్ ఇన్ 1960-61. ఓకే, తర్వాత మళ్ళీ 2006లో దిస్ పర్టికులర్ కేటగిరీ పీటీజీస్, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రీనేమ్ చేశారు టు పీవీటీజీస్, దట్ ఈస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఓకే, సో మన 1975లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం ట్రైబల్ గ్రూప్స్ ఎంత అని చెప్పి డిక్లేర్ చేసింది, 52 ట్రైబల్ గ్రూప్స్ అని డిక్లేర్ చేసింది యాజ్ పీవీటీజీస్. సో 1975లో ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ దేబార్ కమిషన్ మన ఇండియాలో ఎంతమంది పీవీటీజీస్ ఉన్నారంట, ఓన్లీ 52. కరెంట్లీ ఎంతమంది ఉన్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, 75 ఉన్నారు.
currently we have 75 particularly vulnerable tribal groups. Okay, mottam they are spread across 22,544 villages across 18 states and union territory of India, totaling 28 lakh individuals unnaru mottam. Mari mana Indialo ఎక్కువ పర్టికులర్లీ వాల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏ సిటీలో ఆర్ ఏ స్టేట్లో ఉన్నారు అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒడిస్సా. ఓకే, Odisha has the highest number, that is more than 2.5 lakhs of PVTGs. Very very important. Okay, so category A categories చేసుకొని on what factors ని బేస్ చేసుకొని వీళ్ళని PVTGs అని చెప్పి కన్సిడర్ చేస్తారు అంటే ఒకటి వాళ్ళ యొక్క పాపులేషన్. PVTGs యొక్క పాపులేషన్ అనేది చాలా స్టాగ్నెంట్గా ఉంటుంది లేదా వాళ్ళ పాపులేషన్ అనేది డిక్లైన్ అయిపోతుంటుంది. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. ది అనదర్ ఫ్యాక్టర్ ఇస్ వాళ్ళ యొక్క టెక్నాలజీ. టెక్నాలజీ అనేది జీరో, వాళ్ళు ఇంకా ప్రీ అగ్రికల్చర్ స్టేజ్లోనే ఉన్నారు. ఓకే, ప్రిమిటివ్ స్టేజ్లోనే ఉన్నారు. నెక్స్ట్ ద లిటరసీ లెవెల్ విల్ బి వెరీ లో. నెక్స్ట్ ఈస్ ఎకానమీ, వాళ్ళు జస్ట్ సస్టెనెన్స్ లెవెల్ అంటే ఏంటి, వాళ్ళు బ్రతుకుదెరు కోసం అన్నట్టుగానే ఉంటుంది వాళ్ళ ఎకానమీ. ఓకే, సో సస్టెనెన్స్ లెవెల్లోనే ఉంటుంది వాళ్ళ యొక్క ఎకానమీ. సో ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఒక పర్టికులర్ ట్రైబల్ గ్రూప్ అనేది పీవీటీజీసా కాదా అని చెప్పేసి కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్, which category of workers in the Telangana government will provide rupees 5 lakh for accidents insurance? So already నేను తెలంగాణ బడ్జెట్ డిస్కస్ చేసేటప్పుడు ఈ టాపిక్ మాట్లాడాను. సో ఏ పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది 5 lakh ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ గిగ్ వర్కర్స్. ఓకే, గిగ్ వర్కర్స్కి 5 lakh ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మరి హూ ఇస్ దిస్ గిగ్ వర్కర్స్? గిగ్ వర్కర్స్ అంటే పార్ట్ టైం వర్కర్స్, లైక్ స్విగ్గీ జొమాటోగా పనిచేస్తుంటారు కదా డ్రైవర్స్, డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో అలా పార్ట్ టైంగా పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో మన తెలంగాణ గవర్నమెంట్ గిగ్ వర్కర్స్కి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి అప్ టు ఎంత, 5 lakh. ఓకే, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. నెక్స్ట్, ఇండియా అనౌన్స్ టు ఎక్వైర్ 5 lithium blocks in which country? మన ఇండియా 5 lithium బ్లాక్స్ని ఎక్వైర్ చేసింది ఏ కంట్రీలో అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ అర్జెంటీనా. అర్జెంటీనాలో మన ఇండియా అనేది 5 lithium బ్లాక్స్ని ఎక్వైర్ చేసింది. మరి మన ఇండియాలో వెరీ రీసెంట్లీ లీథియం అనేది ఎక్కడ ఐడెంటిఫై చేశారు? నేను లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను దీని గురించి. సో వెరీ రీసెంట్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లో లీథియం అనేది మన ఇండియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, ట్రేసెస్ ఆఫ్ లీథియం అనేది కనపడింది అని చెప్పేసి మనకి చెప్పారనమాట. సో ఇండియన్ గవర్నమెంట్ అనేది సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఎవరితో, అర్జెంటీనాతో మనం సైన్ చేసాము టు ఎక్వైర్ దిస్ పర్టికులర్ 5 blocks విత్ రెస్పెక్ట్ టు లీథియం ఎక్స్ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, మరి మన సెంటర్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుందంటే ఈ యొక్క ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే 200 కోట్లు. ఓకే, 200 crores of rupees the center is going to invest with respect to exploration and developing this particular mines in Argentina. ఓకే, సో అర్జెంటీనాలో వరల్డ్లోనే ఎంత లీథియం ఉందంట, వరల్డ్లో 98 million tons ఆఫ్ లీథియం రిజర్వ్స్ ఉంటే అందులో జస్ట్ ఇన్ అర్జెంటీనా 20% ఆఫ్ లీథియం అనేది జస్ట్ ఇన్ అర్జెంటీనాలో ఉంది. ఓకే, దాని తర్వాత ఎక్కడ, అర్జెంటీనా తర్వాత బొలీవియా. ఓకే, అకార్డింగ్ టు యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే లిథియం స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ 2023 రిపోర్ట్ ప్రకారము అర్జెంటీనాలో 20% ఆఫ్ ద లిథియం రిజర్వ్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో కంట్రీస్ ఆల్సో దిస్ పర్టికులర్ అర్జెంటీనా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లీథియం ట్రయాంగిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లీథియం ట్రయాంగిల్ అంటే ఏంటి? లీథియం ట్రయాంగిల్ అంటే చూడండి ఇక్కడ బొలీవియా, చిలే అండ్ అర్జెంటీనా, ఈ 3 places ఏవైతే ఉంటాయో దిస్ పర్టికులర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ లీథియం ట్రయాంగిల్. ఓకే, ఇక్కడే మనకి లీథియం ట్రయాంగిల్లోనే వరల్డ్స్ టోటల్ లీథియం రిసోర్స్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఆఫ్ ద లీథియం రిసోర్స్ మనకి ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. దట్ ఈస్ దీస్ 3 places బొలీవియా, చిలే అండ్ అర్జెంటీనా. ఓకే, నెక్స్ట్, ద యునైటెడ్ నేషన్స్ హస్ డిక్లేర్డ్ 2024 ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలెట్స్. ఓకే, క్యామెలెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలెట్స్గా 2024ని యునైటెడ్ నేషన్స్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, దీని గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి ఇక్కడ క్యామిల్కి సంబంధించిన అన్ని బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో లమా, అరేబియన్ క్యామిల్, బాక్ట్రియన్ క్యామిల్, వికునా, అల్పకా, గునాకా ఇలా డిఫరెంట్ క్యామిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒకే కిందికి కన్సిడర్ చేస్తున్నారు. దట్ పర్టికులర్ ఫ్యామిలీ ఈస్ కాల్డ్ క్యామెలెట్స్ ఫ్యామిలీ.
Okay, so United Nations has declared 2024 as International Year of Camelids. Basically ఎందుకు camels ని ఫోకస్ చేస్తూ why they have declared it అంటే they have significant importance ఉంటుంది with respect to food security కానీ రైట్ మన ఇండియాలో ఆర్ అక్రాస్ ద వరల్డ్. The camelids will contribute with respect to food security, nutrition కానీ economic growth కానీ in over 90 countries. Especially indigenous people ఎవరైతే ఉంటారో అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం కూడా camelids పైన డిపెండ్ అయి ఉన్నారు. సో దే కాంట్రిబ్యూట్ ఎ లాట్ టు ది వరల్డ్ ఆర్ నేషన్ రైట్. సో దే ప్లే క్రూషియల్ రోల్ ఇన్ మీటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ని కూడా మీట్ చేయడానికి దే ప్లే క్రూషియల్ రోల్ విత్ రెస్పెక్ట్ టు మిల్క్, మీట్, ఫైబర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, అందుకోసం camelidsకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి 2024 is declared as International Year of Camelids by United Nations. Yeah, that's about it. These are the few important current affairs మనం MCQ based లో డిస్కస్ చేసాము. సో పార్ట్ 2 లో few more current affairs MCQ based లో డిస్కస్ చేద్దాం. Thank you so much.